జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో మొదటి ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గంలోనే కట్టడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందర పాదయాత్ర సందర్భంలో మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తాననేటువంటి ప్రకటన చేసిన సందర్భంలో ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని నియోజకవర్గ ప్రజలకి అందుబాటులోకి తెస్తారని ఒక మాట ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే 91,000 అఖండ మెజారిటీతో నారా లోకేష్ని మంగళగిరి ప్రజలు గెలిపించారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు, ప్రాధాన్యాలు వీటిపైనే నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పలు దఫాలుగా మీటింగ్స్ జరిగినాయి, కసరత్తులు జరిగినాయి. ఫైనల్గా ఈ నెల 13వ తేదీన భూమి పూజ చేసేందుకు మంత్రి నారా లోకేష్ సన్నద్ధమవుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం. దీనికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా మంత్రి ఆఫీస్ నుంచి రిలీజ్ చేశారు. ఆ డిజైన్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. నారా లోకేష్ నిర్మించాలని భావిస్తున్నటువంటి మంగళగిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి వెస్ట్ సైడ్ వ్యూ ఇది. పశ్చిమ ద్వారం, వెనుక వైపు ద్వారం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది మంగళగిరి నియోజకవర్గంలో కీలకమైనటువంటి చిన్నకాకాని సమీపంలో 7.35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమిలో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 1986లో మొదటిసారి మంగళగిరిలో ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. అంటే ఆయన మనవడిగా ఇప్పుడు నారా లోకేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అదే ప్రాంతంలో నిర్మించడానికి భూమి పూజ చేయబోతున్నారు. గతంలో ఏర్పాటైనటువంటి ఆసుపత్రి శిథిలమైనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రధానంగా వైద్య సేవలు అందించడంలో సరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం, విజయవాడ వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రావడం, వీటన్నిటికీ పరిష్కారంగానే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం అనేటువంటి మాట లోకేష్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఈ డిజైన్లు కూడా రూపొందాయి. 1,15,000 ఎస్ఎఫ్టీ 1,15,000 ఎస్ఎఫ్టీ కలిగినటువంటి వైశాల్యంతో సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. 7.35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక చిన్నకాకాని దగ్గర నేషనల్ హైవే NH16 నుంచి కనెక్ట్ అయ్యేటువంటి చిన్నకాకాని ప్లస్ ఈ మధ్యనే అమరావతికి లింక్ రోడ్లు డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా CRDA కొన్ని ప్రపోజల్స్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తెరపైకి తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా చిన్నకాకాని సమీపంలోనే రాజధాని అమరావతిని లింక్ అవుతున్నటువంటి ప్రదేశం. అలానే ఎయిమ్స్కి కూడా అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంగణం అవుతుంది ఇది. రెండు ఒక రకంగా అటు ఎయిమ్స్, ఇటు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం స్పెషల్ హాస్పిటల్, నియోజకవర్గ ప్రజల కోసం నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్ ఇది. 100 బెడెడ్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అటు మంగళగిరి. ఈస్ట్ సైడ్ వ్యూ ఇది. ఎంట్రన్స్ పాయింట్ ఇదే అవుతుంది. సో అలానే ఇది చూస్తే కనుక ఇందులో స్పెషల్ సర్వీసెస్ కింద గైనకాలజీ, ఆర్థో ఇలాంటి రకరకాల సేవలన్నింటినీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, మూడు రకాల ఆపరేషన్ థియేటర్స్, సర్జరీస్కి అవసరమయ్యేటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అధునాతన సౌకర్యాలతో దీన్ని నిర్మించడం అనేటువంటి ప్రణాళికని మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగా వైద్య శాఖ కసరత్తు చేస్తుంది. ఇది నార్త్ సైడ్ ఉండేటువంటి వ్యూ. ఎటువైపు నుంచి చూసినా కానీ ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణం కనిపిస్తుంది ఇక్కడ. ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు. రెండు వైపుల నుంచి చూస్తే అన్ని కార్నర్స్లో కూడా ఇది అవుట్ సైడ్ ఎలివేషన్ ఉన్న స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా. అలానే వీటికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ గతంలో కూడా మినిస్టర్ రివ్యూ చేశారు. ఫ్లోర్ ప్లాన్లతో సహా రివ్యూ చేయడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది ఫ్లోర్ ప్లాన్తో సహా ఎటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏది ఉండాలనే దానిపైన ఫ్లోర్ ప్లాన్తో సహా చేసినటువంటి డిస్కషన్. G+1 గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఈ మోడల్లోనే నిర్మాణం జరుగుతుంది, ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలని రెడీ చేసి భూమి పూజకి సిద్ధం కావాల్సిందిగా అధికారులని మంత్రి ఆదేశించారు. సో దానికి తగ్గట్టుగా దీనికి అవ్వబోయేటువంటి ఖర్చు కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. 52 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. 52,20,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో 3 రకాల ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. వాటితో పాటు వివిధ రకాలైనటువంటి సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్ 3 ఉంటాయి. వివిధ రకాల సేవలు, ఎమర్జెన్సీ సేవలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో 1,15,000 సువిశాలమైనటువంటి 15,000 చదరపు అడుగులు సువిశాలమైనటువంటి ప్రాంగణంగా ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమీక్ష సమావేశంలో, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 70
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 70 నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్నాయి. మిగిలినటువంటి 105 నియోజకవర్గాల్లో కూడా, అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా 100 పడకలు అంతకు మించినటువంటి సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కలిగినటువంటి ఆసుపత్రి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని ప్రకటించారు. ఒక విధంగా చూస్తే దానికంటే ముందే నారా లోకేష్ ఈ ప్రణాళికను తీసుకున్నారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనేటువంటి ప్రణాళికను ఆయన తీసుకున్నారు. సో దీనికోసం చకచక పనులు ముందుకు జరిపారు. 4-5 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మొత్తం అంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది కాబట్టి 13వ తేదీన దీనికి సంబంధించినటువంటి భూమి పూజకి సిద్ధమవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే మన మంగళగిరి మన లోకేష్ అంటూ ఇంటికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవి కూడా ఎన్నికల హామీల్లో జరిగినాయి. ఎందుకంటే పాదయాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించి ఒక ఎజెండాను రూపొందించి అది కాన్స్టిట్యున్సీ డిక్లరేషన్ కింద నారా లోకేష్ అనౌన్స్ చేశారు. వాటన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉండేటువంటి భూములకు సంబంధించి 3000 మంది లబ్ధిదారులకి ఒక వారం రోజుల క్రితమే పట్టాల పంపిణీ జరిగింది. ఇప్పుడు ఈ వైద్య సేవకి సంబంధించినటువంటి భారీ ఆసుపత్రి నిర్మాణంతో మంగళగిరి ప్రజల చిరకాల కోరికను తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా నారా లోకేష్ ఒక ప్రణాళికని ఆవిష్కరించారు. ఈ నెల 13వ తేదీన దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఏడాది మాత్రమే టార్గెట్ పెట్టారు. ఏడాదిలోగు G+1 పద్ధతిలో ఈ నిర్మాణం పూర్తి కావాలి. అంటే వచ్చే సంవత్సరానికి సర్వీసెస్ అందుబాటులోకి రావాలని చెప్పిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి శరవేగంగా పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఎలాంటి కొరత లేకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగానికి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి మంగళగిరి ఆసుపత్రి 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాదిలోపు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అధికారులపైన ఉందని చెప్పని మంత్రి చేసినటువంటి సూచనల మేరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకుంటూ ఆల్రెడీ 91,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి తొలి అభ్యర్థిగా, ఎందుకంటే నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత కూడా ఆ స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. సో దానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రయత్నం మంత్రి నారా లోకేష్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో మొదటి ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గంలోనే కట్టడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందర పాదయాత్ర సందర్భంలో మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తాననేటువంటి ప్రకటన చేసిన సందర్భంలో ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని నియోజకవర్గ ప్రజలకి అందుబాటులోకి తెస్తానని ఒక మాట ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే 91,000 అఖండ మెజారిటీతో నారా లోకేష్ని మంగళగిరి ప్రజలు గెలిపించారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు, ప్రాధాన్యాలు వీటిపైనే నారా లోకేష్ ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి పలు దఫాలుగా మీటింగ్స్ జరిగినాయి, కసరత్తులు జరిగినాయి. ఫైనల్గా ఈ నెల 13వ తేదీన భూమి పూజ చేసేందుకు మంత్రి నారా లోకేష్ సన్నద్ధమవుతున్నారు. తన సొంత నియోజకవర్గంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం దీనికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా మంత్రి ఆఫీస్ నుంచి రిలీజ్ చేశారు. ఆ డిజైన్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. నారా లోకేష్ నిర్మించాలని భావిస్తున్నటువంటి మంగళగిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి వెస్ట్ సైడ్ వ్యూ ఇది. పశ్చిమ ద్వారం, వెనుక వైపు ద్వారం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది మంగళగిరి నియోజకవర్గంలో కీలకమైనటువంటి చిన్నకాకాని సమీపంలో 7.35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమిలో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 1986లో మొదటిసారి మంగళగిరిలో ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. అంటే ఆయన మనవడిగా ఇప్పుడు నారా లోకేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అదే ప్రాంతంలో నిర్మించడానికి భూమి పూజ చేయబోతున్నారు. గతంలో ఏర్పాటైనటువంటి ఆసుపత్రి శిథిలమైనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రధానంగా వైద్య సేవలు అందించడంలో సరైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం, విజయవాడ వరకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు రావడం, వీటన్నిటికీ పరిష్కారంగానే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామనేటువంటి మాట లోకేష్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఈ డిజైన్లు కూడా రూపొందాయి. 1,15,000 SFT 1,15,000 SFT కలిగినటువంటి వైశాల్యంతో సువిశాలమైనటువంటి ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. 7.35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక చిన్నకాకాని దగ్గర నేషనల్ హైవే NH16 నుంచి కనెక్ట్ అయ్యేటువంటి చిన్నకాకాని ప్లస్ ఈ మధ్యనే అమరావతికి లింక్ రోడ్లు డెవలప్మెంట్ చేసేటువంటి క్రమంలో
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిఆర్డిఏ కొన్ని ప్రపోజల్స్ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తెరపైకి తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా చిన్న కాకాని సమీపంలోనే రాజధాని అమరావతిని లింక్ అవుతున్నటువంటి ప్రదేశం. అలానే ఎయిమ్స్కి కూడా అతి సమీపంలో ఉండేటువంటి ప్రాంగణం అవుతుంది. ఇది రెండు ఒక రకంగా అటు ఎయిమ్స్ ఇటు మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం స్పెషల్ హాస్పిటల్, నియోజకవర్గ ప్రజల కోసం నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్. ఇది 100 బెడెడ్ సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అటు మంగళగిరి. ఈస్ట్ సైడ్ వ్యూ, ఇది ఎంట్రన్స్ పాయింట్ ఇదే అవుతుంది. సో అలానే ఇది చూస్తే కనుక ఇందులో స్పెషల్ సర్వీసెస్ కింద గైనకాలజీ, ఆర్థో ఇలాంటి రకరకాల సేవలన్నింటినీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్, మూడు రకాల ఆపరేషన్ థియేటర్స్, సర్జరీస్కి అవసరమయ్యేటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం, అధునాతన సౌకర్యాలతో దీన్ని నిర్మించడం అనేటువంటి ప్రణాళికని మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి తగ్గట్టుగా వైద్య శాఖ కసరత్తు చేస్తుంది. ఇది నార్త్ సైడ్ ఉండేటువంటి వ్యూ. ఎటువైపు నుంచి చూసినా కానీ ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణం కనిపిస్తుంది ఇక్కడ. ఆ విధంగా దీన్ని డిజైన్ చేశారు. రెండు వైపుల నుంచి చూస్తే అన్ని కార్నర్స్లో కూడా ఇది అవుట్ సైడ్ ఎలివేషన్ ఉన్న స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా. అలానే వీటికి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ గతంలో కూడా మినిస్టర్ రివ్యూ చేశారు. ఫ్లోర్ ప్లాన్లతో సహా రివ్యూ చేయడం అనేది ఆసక్తికరమైనటువంటి విషయం. ఇది ఫ్లోర్ ప్లాన్తో సహా ఎటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఏది ఉండాలనే దానిపైన ఫ్లోర్ ప్లాన్తో సహా చేసినటువంటి డిస్కషన్. G+1 గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ఈ మోడల్లోనే ఈ నిర్మాణం జరుగుతుంది, ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలని రెడీ చేసి భూమి పూజకి సిద్ధం కావాల్సిందిగా అధికారులని మంత్రి ఆదేశించారు. సో దానికి తగ్గట్టుగా దీనికి అవ్వబోయేటువంటి ఖర్చు కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. 52 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. 52,20,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో 3 రకాల ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. వాటితో పాటు వివిధ రకాలైనటువంటి సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్స్ 3 ఉంటాయి. వివిధ రకాల సేవలు, ఎమర్జెన్సీ సేవలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో 1,15,000 సువిశాలమైనటువంటి 15,000 చదరపు అడుగులు సువిశాలమైనటువంటి ప్రాంగణంగా ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమీక్షా సమావేశంలో, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 70 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 70 నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్నాయి. మిగిలినటువంటి 105 నియోజకవర్గాల్లో కూడా, అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా 100 పడకలు అంతకు మించినటువంటి సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు కలిగినటువంటి ఆసుపత్రి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని ప్రకటించారు. ఒక విధంగా చూస్తే దానికంటే ముందే నారా లోకేష్ ఈ ప్రణాళికను తీసుకుంది. ఎందుకంటే ఆయన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భాగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనేటువంటి ప్రణాళికను ఆయన తీసుకున్నారు. దీనికోసం చకచక పనులు ముందుకు జరిపారు. 4-5 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. మొత్తం అంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది. కాబట్టి 13వ తేదీన దీనికి సంబంధించినటువంటి భూమి పూజకి సిద్ధమవుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలోనే మన మంగళగిరి, మన లోకేష్ అంటూ ఇంటికి సంబంధించినటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఇవి కూడా ఎన్నికల హామీల్లో జరిగినాయి. ఎందుకంటే పాదయాత్ర సమయంలో, ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజల సమస్యలకు సంబంధించి ఒక ఎజెండాను రూపొందించి అది కాన్స్టిట్యున్సీ డిక్లరేషన్ కింద నారా లోకేష్ అనౌన్స్ చేశారు. వాటన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉండేటువంటి భూములకు సంబంధించి 3,000 మంది లబ్ధిదారులకి ఒక వారం రోజుల క్రితమే పట్టాల పంపిణీ జరిగింది. ఇప్పుడు ఈ వైద్య సేవకి సంబంధించినటువంటి భారీ ఆసుపత్రి నిర్మాణంతో మంగళగిరి ప్రజల చిరకాల కోరికను తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా నారా లోకేష్ ఒక ప్రణాళికని ఆవిష్కరించారు. ఈ నెల 13వ తేదీన దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఏడాది మాత్రమే టార్గెట్ పెట్టారు. ఏడాదిలోగు G+1 పద్ధతిలో ఈ నిర్మాణం పూర్తి కావాలి. అంటే వచ్చే సంవత్సరానికి సర్వీసెస్ అందుబాటులోకి రావాలని చెప్పిన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాబట్టి శరవేగంగా పనులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఎలాంటి కొరత లేకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగానికి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి మంగళగిరి ఆసుపత్రి 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడాదిలోపు వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అధికారులపైన ఉందని చెప్పని మంత్రి చేసినటువంటి సూచనల మేరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకుంటూ ఆల్రెడీ 91,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి తొలి అభ్యర్థిగా, ఎందుకంటే నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత కూడా ఆ స్థాయిలో రికార్డు మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. సో దానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి ప్రయత్నం మంత్రి నారా లోకేష్ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.